ఇక జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతమంతా 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ 2013-14 మధ్య ఫామ్ హౌస్ నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ ఆ ఇంటికి నెంబర్ కేటాయించి ఏటా పన్ను వసూలు చేస్తుండడం గమనార్హం. సర్వే నెంబర్ 311/7లో 362 గజాల్లో ఇంటి నిర్మాణం ఉన్నట్లు పంచాయతీ రికార్డులో ఉండగా ఫామ్ హౌస్ 1210 గజాల్లో ఉందని విశ్వసనీయ సమాచారం. 111 జీవో పరిధిలో కాంక్రీట్ తో నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉండగా అందుకు విరుద్ధంగా ఫామ్ హౌస్ ను 3 అంతస్తుల్లో నిర్మించారు. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ వద్ద బుధవారం కూడా రెవెన్యూ అధికారుల సర్వే కొనసాగింది. చేవెళ్ల రెవెన్యూ డివిజన్ సర్వే విభాగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ రావు ఆధ్వర్యంలో శంకర్పల్లి ఆర్ఐ తేజ, సర్వేయర్ సాయి తేజ, నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ లింగం తదితరులు మియాఖాన్ గడ్డ నుంచి జన్వాడ ఫామ్ హౌస్ మీదుగా శంకర్పల్లి మండల సరిహద్దు వరకు 500 మీటర్ల మేర సర్వే చేపట్టారు. డిజిటల్ సర్వే మిషన్ తో ఫిరంగి కాలువను పరిశీలించారు. కాలువతో బఫర్ జోన్ ప్రాంతం ఏ మేరకు ఆక్రమణకు గురైందనే విషయాన్ని ఆరా తీశారు. 1-2 రోజుల్లో మరోసారి సర్వే చేపట్టి పూర్తి వివరాలతో కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించిన చిలుకూరుపేట పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురించిన ఫోటో కథనం రాజకీయ పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అధికారిక హోదా లేని చిలుకూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి జన్మదిన వేడుకల్లో యూనిఫామ్ తో పాల్గొని ఆమెతో కేక్ కట్ చేయించిన పోలీసు అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. సదరు అధికారులను బుధవారం నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించిన ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా విచారణ జరిపారు. చిలుకలూరుపేట అర్బన్ సీఐ సిహెచ్ రమేష్, రూరల్ సీఐ సుబ్బానాయుడిని విచారించి వివరాలు సేకరించారు. 2 సీఐలతో పాటు 5 ఎస్ఐలకు ఎస్పీ ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. వారు చేస్తున్న పొరపాటును ప్రస్తావిస్తూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. మొదటి నుంచి ఎమ్మెల్యే పుల్లారావు సతీమణి వెంకట కుమారి వ్యవహార శైలిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు, అధికారుల బదిలీలో కూడా ఆమె మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో అధికారులకు నియోజకవర్గంలో పోస్టింగులో వెంకట కుమారి కీలకంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారన్న విమర్శలున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పోలీసులకు ఎస్ఐలకు మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఎమ్మెల్యే భార్య గారి వేడుకలు, బర్త్డే వేడుకలు నిర్వహించిన పోలీసులకు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే భార్య జన్మదిన వేడుకలను చేసిన పోలీసు అధికారులకు పల్నాడు జిల్లా ఎస్పీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. నిన్న చిలకలూరుపేట ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకల్లో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసు అధికారులందరూ కూడా యూనిఫామ్ లో వెళ్లి కేక్ కటింగ్ చేసి ఆ వేడుకలు నిర్వహించడం విమర్శలకు దారిస్తుంది. అదే సందర్భంలో నిన్న
కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై కూడా సున్నితంగా మంత్రులను ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ప్రభుత్వం ఎంతో పగడ్బందీగా పనిచేస్తుంటే ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు చేసిన తప్పులు మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మంత్రులే బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే భార్య బర్త్డే వేడుకల్లో పాల్గొన్న 2 సిఐలు 5 ఎస్ఐలకు ఛార్జీ మెమోలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వారు వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా ఛార్జీ మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. మరి ఇప్పుడు మొత్తం ఇద్దరు సిఐలు 5 ఎస్ఐలకు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎలా స్పందిస్తారు, వారిపై ఎలా ముందుకెళ్తాడని కూడా ఇప్పుడు పోలీస్ శాఖలో అయితే చర్చాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.